తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ సెమీఫైనల్స్ సెకండ్ ఎపిసోడ్ 2.0కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఈ సెమీఫైనల్స్ సెకండ్ ఎపిసోడ్లో 1 సాంగ్ ఛాలెంజ్ జరుగుతున్నది. ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకొని మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సో టు కంటిన్యూ యెస్టర్డేస్ ఎపిసోడ్, ఇవాల్టి ఈ 1 సాంగ్ ఛాలెంజ్ రౌండ్లో 4th కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ గాయత్రి దేవి. మిరజాలగలడా మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. సుధా ప్రణయ జలధిన్ వైదర్భికే దతావుగలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. సుధా ప్రణయ జలధిన్ వైదర్భికే దతావుగలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా మధుర మధుర మురళీ గాన రస స్వాదనమునా ఆధర సుధార సమదినే గ్రోలగా ఆధర సుధార సమదినే గ్రోలగా. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మిరజాలగలడా
గాయత్రి సార్ చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. మంచి కంఠస్వరం కంగుమంటూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్లో ఇంకా అంత అహంకారం కనిపించినప్పటికీ కూడా బట్ చాలా చక్కగా పాడావు. భావం కూడా బాగుంది. అయితే నటన సూత్రధారి అది ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం ఏంటి? నటన సూత్రధారి మోర్ నిసరి కాదు, నిజగరి సరి. నటన సూత్రధారి రే. ఓకే మళ్ళీ పాడు. నటన సూత్రధారి రీ నటన సూత్రధారి రే అలవొక్కగా రావాలి. రీ నిస రీగరి కాదు, నిసగరి. రీ అదే కొంచెం స్పీడప్ చేయాలి. ఓకే సార్. అది ప్రాక్టీస్ చేయమ్మా. ఓకే అదొకటి మిస్ అయింది తప్ప అదే అదే సంగతి సెకండ్ చరణంలో కూడా వస్తుంది. ఎస్ ఆ రెండు చోట్ల కొంచెం ఒక చోట మిస్ అయింది. ఓకే సార్. ఎందుకంటే అందులో ఒక సొగసు ఉంది అందులో, అది ఓకే పట్టుకో. ఓకే సార్. కొంచెం ఆ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఎనీవే చాలా చక్కగా పాడావు. నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసినప్పుడు ఆ సంగతి కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకో. ఓకే సార్. గాయత్రి సార్ చాలా బాగా పాడావు గాయత్రి. నాకేమనిపిస్తుందంటే కొంచెం గడుస్తనం మాత్రం బాగా వచ్చింది ఈ పాటలో. ఆ గడుసుతనం, మాధుర్యంతో కూడిన గడుస్తనం చాలా బాగా పలికించావు. అహంకారం ఇంకా వస్తే బాగుండు, కానీ చాలా బాగా పాడావు. కీరవాణి గారు ఎంతమంది సూచించారు స్థానం నరసింహారావు గారి గురించి చెబితే బాగుండని. నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆయన సూచన మేరకు. అందులో నన్ను ఆశ్చర్యగొలిపే విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే స్థానం నరసింహారావు గారు రంగస్థల కళాకారులైన 3000 సార్లు స్త్రీ పాత్ర పోషణ చేశారంట రంగస్థలం మీద. 3000 సార్లు. ఆయన పాడే విధానానికి చాలామంది అభిమానులు, అంతకంటే ఎక్కువ అభిమానులు ఆయన చీర కట్టే విధానానికి, ఆ సొగసుకి, ఆ సోయగానికి చాలామంది అభిమానులు ఉన్నారట. తర్వాత నన్ను బాగా ఆశ్చర్యపరిచిన సంఘటన ఆయన జీవితంలో జరిగింది ఏంటంటే 1956లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. పద్మశ్రీ పొందిన తొలి తెలుగువాడు, తొలి తెలుగువారు, తొలి కళాకారులు మళ్ళీ అందులో. తర్వాత ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే 10వ తరగతి మామూలుగా పాఠ్యాంశంలో ఆయన జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా ఇచ్చారంట తెలుగు నేల మీద. అంటే అంత గొప్పవారు పుట్టిన నేల ఇది. అలాంటి వాళ్ళ పాటలు పాడుకుంటున్నాం. అలాంటి వాళ్ళను స్మరించే వేదిక మనకు లభించింది ఈరోజు. అందుకు మనం అందరం ధన్యులం. చాలా మంచి పాట పాడావు. చాలా మంచి విషయాలు తెలుసుకునే అవకాశం కీరవాణి గారు నాకు అందించారు. చాలా సంతోషం. చాలా చక్కగా పాడు. నువ్వేమి పెద్ద దీనికోసం సపరేట్గా ప్రాక్టీస్ కానీ లేకపోతే రిహర్సల్స్ కానీ ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఎక్స్ప్రెషన్ కానీ పలికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఒరిజినల్లీ యూ. నువ్వు స్పెషల్గా ఏమీ పాడలేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆ జిలుగులు అంటారు కదా, సుశీలమ్మ గాత్రం ఎంత మధురంగా ఉంటుందో, సేమ్ టైం అందులో ఉండేటటువంటి వెయిట్ ఎప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నన్ను. దట్ ఈస్ ఓన్లీ వన్ వాయిస్ అంతే. ఎస్ మ్యామ్. మన భారతదేశం మొత్తం మీద మృదువుగా ఉండి ప్రతి అక్షరము ప్రతి గమకము కూడా అంత సుస్పష్టంగా వినిపిస్తుంది అంటే అది ఒక్క సుశీలమ్మ గాత్రమే. అది నిర్మోహమాటంగా చెప్పచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్ అండ్ నీ గడుసుదనం ప్రదర్శించినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. సెకండ్ కార్తికేయ అనుకుంటున్నాను సార్ నేను. అంటే నిజంగానే తను అన్ని జోనర్స్ పాడగలుగుతాడు. అంటే ఏ జోనర్ ఎలా పాడాలో అలాగా కరెక్ట్గా పాడతాడు అన్నట్టుగా నా పర్సనల్ ఒపీనియన్ సార్. కార్తికేయ ఎస్ సార్. ఒకసారి మైక్ తీసుకో. నేను దాకా నుంచి ఒక ట్రెండ్ గమనిస్తున్నాను. సెకండ్ ఎవరో ఒకరు సింగర్ వాళ్ళు ఫస్ట్ అనుకుని సెకండ్ చెప్పగానే టక్కన లేచి నిలబడి గౌరవం లేకపోతే కృతజ్ఞతాభావం సూచించడం జరుగుతుంది. సపోజ్ నేనే నీ ప్లేస్లో ఉన్నాను అనుకో, నా పేరు కార్తికేయ ప్రస్తుతానికి, నువ్వు ఒక సింగర్వి ఎవరో XYZ, నేను ఫస్ట్ అండి సెకండ్ కార్తికేయ అని అనుకుంటున్నాను అని నువ్వు చెప్పు. సార్ ఫస్ట్ నేను వస్తే సెకండ్ కార్తికేయ సార్. ఇది మీరు చేస్తున్న పని ఏంటది? ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు. చెప్పు, మళ్ళీ ఏం చేయాలో చెప్తా. ఫస్ట్ నేను సార్, సెకండ్ కార్తికేయ సార్. ఆడి ముఖం నేనే కదా ఫస్ట్. ఎవరు మట్టుకోవాలి వాళ్ళే ఫస్ట్ ఉంటుంటే సెకండ్ ఇచ్చినందుకు చాలా సంతోషంతో, ఇంతకన్నా భాగ్యం కలదా, దొరకునా ఇటువంటి సేవ, ఈ సెకండ్ ప్లేస్ కన్నా మించింది గొప్పది ఉందా అని చెప్పి మీరు భక్తి ప్రదర్శించడం నాకు ఏంటో నాకు తల తిరుగుతుందమ్మా సార్. అంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ ఫస్ట్ ప్లేస్ అనేది ఎలాగో ఒక ఇన్కాన్సిక్వెన్షియల్ అయిపోయింది. ఎవరు పాడినా వాళ్ళే ఫస్ట్ అని తెలిసిపోయింది కదా. సెకండ్ ప్లేస్ ఓట్లు ఎంతమందికి వస్తాయో
వాళ్ళు గెలుస్తారన్నది అది ఐడియా వచ్చింది అన్నమాట. చరణ్లో ఉన్న మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ బయటకు వచ్చాడు. కార్తికేయ ప్లానింగ్ అంతా. Gayatri Devi, well done. Thank you, sir. All the best. Thank you, sir. One song challenge round lo next contestant is going to be none other than Swaraj. शिवशंकरी शिवशंकरी शिवानंदलहरि शिवशंकरी शिवानंदलहरि शिवशंकरी शिवानंदलहरि शिवशंकरी चंद्रकलाधरी ईश्वरी आ चंद्रकलाधरी ईश्वरी కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీన పాలనము సేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి నిరిసని ధనిస మపధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరి నిరిపని పమగారి రే నిస రే మపద మప నిరి నిసదప చంద్రకళాధరి ఈశ్వరి ధనిస మప ధనిస సరి మగరి మపని ధనిస మపని రి సరి నిస ధని ప మపని సరి 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 గరి సరి రి సని సని పని పమ పమ గమరి సని స సరి మపని ధని స సరి మపని ధని స సరి మపని ధని స చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి ఆ శివశంకరి శివశంకరి
ధిరి తోం ధిరి ధిరి తోం ధిరి ధిరి తోం ధిరి ధిరి తోం ధిత్రియన ధరి తోం ధిరి ధిరి తోం ధిరి ధిరి తోం ధిరి ధిరి తోం దానియాన ధిరి ధిరి తోం 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 ధిరి ధిరి తోం 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 ధిరి ధిరి తోం ధిరి ధిరి తోం ధిరి ధిరి తన ధిరి తోం ధిరి 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 నా ధిరి 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 నా ధిరి 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 తోం ధిరి 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 నా ధిరి 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 తోం నిని 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 ధనిని ధనిని దప పసస నిసని ధని రి సరి సని సగగరి గగరి సరి సరి సని నిసస ని ధనిని ధనిని దప నిని దద సస నిని రి సగగరి రి గగ సరి రి సని రి సస సస రి 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 గగ గగ ని రి 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 గరిమా రిమరి సరి సని సని పని పమ పమ రి గ సరి సస మ పమ మ సరి సస 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 సరి సస పని పమ సరి సస 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 మ పమ ప పని దద మ పమ పని ద మ ప న పని ద పద పమ సరి దద పద ప సరి ద పద ప సరి మ మ ప ప ద ద ని ని స సరి రి గరి సని సరి పా శివశంకరీ స్వరాగ్ సార్ తుమ్మురేపావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్నది ఆ ఎత్తుగడ కూడా మంచి గంభీరంగా తీసుకున్నావు. థ్యాంక్ యూ సార్. మిగిలిన ఇద్దరికన్నా అక్కడ నువ్వు ఒక పిస్తరు ఎక్కువ ఏంటంటే సాధించింది. అందరూ చక్కగా పాడారు. ఆ మిగిలిన ఎత్తుగడలో ఆ 5 సెకండ్లో కూడా నువ్వు కాన్ఫిడెంట్గా తీసుకున్నావు. అందుకు నేను మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. స్వరాగ్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అసలు ఇంత గొప్పగా పాడతామని నేను అనుకోలేదు. అంత బాగా పాడా. నేను చదివిన పుస్తకాల్లో అంటే నా పరిధిలో పరమ పవిత్రంగా భావించే పుస్తకాలు 2. ఒకటి భగవద్గీత, రెండవది ఖలీల్ జీబ్రాన్ రాసిన ప్రాఫిట్, తెలుగులో జీవన గీతం. దాంట్లో ఒక మాట రాస్తారు ఆయన, ఏంటంటే ఆసక్తి అనేది అగ్నిపర్వతం లాంటిది, దాని మీద అనుమానం అనేది మొలకెత్తదు అన్నాడు. నువ్వు అగ్నిపర్వతం మీద కూడా పూసే పుష్పం లాంటి వాడివి. అంత ఆసక్తి నీలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక పాటలో నేను రాసుకున్నాను, నాకైత నా పాట స్వయం సంపాద్యం, నా తాత నాయ కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుసృతం కొంత అనుశీలనం అని రాశాను. నీ పాట కూడా అంతా అనుసృతం, ఎంతో అనుశీలనం కూడా నిలువ ఉంది. కాబట్టి నువ్వు కూడా చాలా పైకి రావాలని వస్తావని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడిన విధానంలో స్వరాగ్ నీ సాధన ఎంతో తెలిసింది. నువ్వు పబ్స్లో పాడడం అండ్ కచేరీలు చేయటం అనేది జీవనోపాధి, అంతే కదా? నువ్వు వేరే ఎక్కడ ఏది ఉద్యోగం చేయటం లేదు. ఫుల్ టైమ్ మ్యూజిషియన్. ఫుల్ టైమ్ మ్యూజిషియన్ అయినప్పుడు దట్ కల్చర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నీ లైఫ్ స్టైల్కి సంబంధం లేనటువంటి ఒక పాట తీసుకొచ్చి ఒక 200 కిలోల బరువు వేసుకొని మీద నీది కానిటువంటి జానర్ ఛాలెంజింగ్గా తీసుకొని నువ్వు దాన్ని వాళ్ళ ఎంత చక్కగా నిబద్ధతతో చాలా సిన్సియర్గా నువ్వు పాడావు చూడు, దానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. నేను స్వరాగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నీ అన్ని ఎపిసోడ్స్లోకి ఇది నీ ఫ్యాన్స్, నీ పాట వినే నీ క్యాబ్ డ్రైవర్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆల్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ పర్ఫార్మెన్స్ని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సార్ అయితే సార్ ఈ పాట నాకు ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ నిహాల్ గారికి కాల్ చేసి సార్ ఇలా ఉంది సార్ అని చెప్తే వెంటనే రమ్మన్నారు సార్. నేను ఈ పాటకి ఏదైతే పాజిటివ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా గురువు నిహాల్ గారికి నేను ఐ వాంట్ టు డెడికేట్ దిస్ టు హిమ్. చెప్పేసి నువ్వు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ గాయత్రికి ఇస్తాను సార్. నేను గాయత్రి లేచి నిల్చుంటావా?
చెప్పు డీటెయిల్స్ ఎందుకు. సార్ అంటే నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫిల్మీ మ్యూజిక్ ఫ్యాన్ సార్. నేను అంటే క్లాసికల్ సాంగ్స్ వింటూ ఉంటాను, కానీ అవి చాలా ఇష్టం. కానీ సినిమా పాటలు ఇంకా చాలా చాలా ఇష్టం సార్. సో సినిమా పాటలు కరెక్ట్గా అంటే మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఎక్స్ప్రెషన్లో వస్తుంది సార్. నాకు గాయత్రి ఎప్పుడు పాడినా కూడా ఇంకా దాంట్లో శృతి తాళం అన్నీ ఎట్లా కరెక్ట్గా ఉంటాయి. ఆమె పాడుతూ ఉంటే నేను నాతో తను మాట్లాడుతున్నట్టు ఉంటుంది సార్. అంటే ఒక ఇందాక పాడిన సాంగ్లో అయితే ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అందరికి. అండ్ ఐ కెన్ ఫీల్ హర్ సింగింగ్ సార్. సో గాయత్రి. Well done. Thank you. All the best. Thank you, sir. One song challenge round lo last contestant is going to be Pranita. मेरा जालगलड़ा मेरा जालगलड़ा नयानति व्रतविधान महिमन् सत्यापति मेरा जालगलड़ा नयानति व्रतविधान महिमन् सत्यापति मेरा जालगलड़ा नयानति व्रतविधान महिमन् सत्यापति नटन सूत्रधारी मुरारी एटुल दाटगलडो नयानति व्रतविधान महिमन् सत्यापति नटन सूत्रधारी मुरारी एटुल दाटगलडो नयानति व्रतविधान महिमन् सत्यापति नीरजालगलडा नयानति व्रतविधान महिमन् सत्यापति सुधा प्रणय जलधि वैदर्भिकी दतावुगलदे नादोनिक वादुलाडगलडा सत्यापति सुधा प्रणय जलधि वैदर्भिकी दतावुगलदे नादोनिक वादुलाडगलडा सत्यापति नीरजालगलडा नयानति व्रतविधान महिमन् सत्यापति मधुर मधुर मुरली गान रसा स्वादनमुना मधुर मधुर मुरली गान रसा स्वादनमुना अधर सुधारस मदिने ग्रोलग अधर सुधारस मदिने ग्रोलग नीरजालगलडा नयानति व्रतविधान महिमन् सत्यापति नीरजालगलडा नयानति व्रतविधान महिमन् सत्यापति नीरजालगलडा ప్రణీత చాలా చక్కగా పాడావమ్మా. కాకపోతే నటన సూత్రధారి అని అన్నప్పుడు కొంచెం ఎలా పాడావు ఒకసారి వినిపించు. నటన సూత్రధారి మురా గమకం కరెక్ట్గానే ఉంది. కొంచెం సస్టైన్ చేయాలి. నటన సూత్రధారి ఇంకా ఉన్నవాడి పాడు. నటన సూత్రధారి మురారి పర్ఫెక్ట్. ఇట్లా ఉండాలి.
ఇది అంటే నువ్వు చేయలేక ఏమీ కాదు, అది కొంచెం ఎందుకు ఇగ్నోర్ చేసావు. ఆ సస్టైన్ ఉండాలి. సుశీల్ గారు పాడినప్పుడు ఆ సస్టైన్ ఉంటుంది. అది ఉంది కాబట్టి ఉండడం కాదు, అందులో అందం ఉంది. అలా సస్టైన్ చేయడంలో ఒక అందం ఉంది. నెక్స్ట్ టైం అలా పెర్ఫామ్ చేయమ్మా ఎక్కడన్నా. అట్లాంటి చిన్న చిన్న పాయింట్లు మినహా చక్కగా పాడావు నువ్వు. భావం కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రణీత, నమస్తే సార్. చాలా బాగా పాడావు చాలా చోట్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక పాట పదే 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 వినడం అనేది అంటే మనం ఎక్కడైనా సరే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుందేమో అని భావిస్తాము. కొంచెం అనుమానం కలిగే విషయం అనేది వాస్తవం ఒక శ్రోతగా. కానీ ఒకే పాటని పదే పదే వింటున్నా కూడా ఏదో ఒక చోట కొత్తగా ఏదో అద్భుతంగా అనిపించడం అనేది ఈ పాటల వల్లే సాధ్యమైంది. ఒక శివశంకరి, ఒక మీరజాలగలడ ఎన్నిసార్లు విన్నా కూడా అబ్బా ఇందాక విన్నానులే కదా అన్న కించిత్ కూడా ఆ బోర్ కొట్టడం అనే అసలు ఆ మాట కూడా ధ్యాసలోకి రాకపోవడం ఉంది చూడు. ఈ రెండు పాటల యొక్క గొప్పతనం ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ఇంత మూడోసారి వింటున్నాం అన్న భావన కలగలేదు. సో ఆ సంగీత దర్శకులకి, ఆ రచయితలకి, గానం చేసిన వారికి, ఆ సినిమాలకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నటించిన వారికి మనం అందరం నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఇంత కదా ఇలాంటి ఆనిముత్యాలను మనకి ఇచ్చినందుకు. నువ్వు నాట్ యువర్ బెస్ట్ టుడే. కారణం ఏమిటనేది తెలీదు, నీకే తెలియాలి, అది నువ్వే చెప్పాలి. కారణం వల్ల ఇప్పుడు యాజ్ సింగర్స్ మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. ఆ వేళ ప్రదర్శన బాగుండడానికి కారణం ఉంటుంది, బాగాలేకపోవడానికి కారణం ఉంటుంది. అప్పటి వరకు బాగున్న వాళ్ళం కాస్త స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని సందర్భాలు నా జీవితంలో కొన్ని వందలు ఉన్నాయి. సో అవన్నీ అర్థం చేసుకుంటాము. కాకపోతే కాంపిటీషన్ కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అన్ఫార్చునేట్లీ ఉంది. కాబట్టి నువ్వు కారణం చెప్తే చెప్పగలిగితే వింటాను, చెప్పలేకపోతే వదిలేయచ్చు. నువ్వు సెకండ్ ఎవరు అనేది అవసరం లేదేమో. యా బట్ జస్ట్ ఇట్స్ జస్ట్ దట్ హ్యూమన్లీ క్యూరియస్. ఏం లేదు, కొంచెం ఇవాళ నాట్ యువర్ బెస్ట్ కారణం ఏమన్నా ఉందా అని అడిగాను సార్, అంతే. నాట్ యువర్ బెస్ట్ అని ఉన్నప్పుడు తను ఒప్పుకుంటే కదా కారణం చెప్పేది. అదే నేను ఒప్పుకోవట్లేదు అని కూడా చెప్పొచ్చు. అంటే కారణం చెప్పాలని ట్రై చేసినప్పుడు ఒప్పేసుకున్నట్టు అవుద్ది. అది నువ్వు ఒప్పుకుంటున్నావు బట్ అని అజ్యూమ్ చేసి అన్నట్టు. సో నేను అట్లా అనకూడదు సునీత. అలాగే సార్, అలాగే సార్. అది కన్ఫర్మ్ చేసేసి కారణం ఏంటని అడిగితే నేనేం చెప్తాను అంటే అంటే తన బదులు మాట్లాడుతున్నాను. వద్దు సార్, మీరు మీ బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అండర్ప్లే చేస్తే ఒప్పుకుంటున్నావా లేదా? ఎస్ సార్ నో. అంటే ఇంట్లోనూ రిహార్సల్స్లోనూ పాడేదానికన్నా ఒక 1%, 5% దాకా తగ్గిందా? సునీత నొప్పించడం ఇష్టం లేక సరే అది పక్కన పెడదాం కాసేపు. ఫస్ట్ దీనికి రా. సెకండ్ ఎవరు? అంటే ఇది చెప్పడం కష్టమే సార్. అంటే జనరల్గా ఒక సింగర్ ఏదన్నా పాట పాడారంటే దాన్ని జడ్జ్ చేసే పారామీటర్స్ మనం అందరం జనరల్గా పెట్టుకునేవి శృతి, లయ, ఎక్స్ప్రెషన్, డైనమిక్స్, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రతి పాటలోనూ అంతే కన్సిస్టెంట్గా ప్రదర్శించాలి, ఓవరాల్గా అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయాలని నా ఇంటర్ప్రిటేషన్ జనరల్గా అలా ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచిస్తే కన్సిస్టెన్సీకి వస్తే నేను కూడా కార్తికేయ పేరే చెప్తాను. అంటే అన్ని ఆస్పెక్ట్స్ ప్రతిసారి ఓవరాల్గా టచ్ చేస్తాడు కాబట్టి. చరణ్, మనందరికీ మీరజాలగలడ లాంటి చక్కటి పాటలు, శివశంకరి లాంటి పాటలు వినే యోగం ఈరోజు పడితే కార్తికేయకి గుంజీలు తీసే యోగం పట్టింది. ఓకే అమ్మా, నీ విశ్లేషణ బాగుంది. ఏమైనా నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఫండమెంటల్ రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్. వెరీ గుడ్. చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా విశ్లేషించావు. అభినందనలు. నువ్వు అక్కడే ఉండు, కూర్చోకు. నాకు కోరిక ఉంది. ఇది మీరు నాకు ఆ కోరిక తీరిస్తే నేను చాలా ఆనందిస్తాను. ఏంటయ్యా అంటే మీరిద్దరు రండి, అమ్మాయిలు ఇద్దరు అక్కడ రండి, నిలబడండి. ఈ మీరజాలగడ అనే పాటని పల్లె వదిలేసి ఫస్ట్ చరణం వదిలేసి సెకండ్ చరణం ఏంటి? సుధా ప్రణయ జలధిని దగ్గర నుంచి మొదలు చివరి వరకు మీరు ముగ్గురు కలిసి పాడితే నేను ఆ నాదం ఆస్వాదిద్దామని అనుకుంటున్నాను. కమాన్. బాదులాడ
థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చాలా ధన్యవాదాలు నా కోరిక మన్నించినందుకు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. 1 సాంగ్ ఛాలెంజ్ రౌండ్. పిల్లలందరూ అబ్బాయిలు శివశంకరి పాడితే అమ్మాయిలు విరజాల గల్లడ పాటను ప్రదర్శించారు, సపరేట్గా ప్రదర్శించారు. ఆఖరికి ఈ ఎపిసోడు ఫినిషింగ్కి ముగ్గురు కలిసి ఒక మంగళకరంగా శుభంగా ముగించారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వారం కీరవాణి గారి ఫేవరెట్ సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా